నమస్తే. శివం భూయాత్. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అని పెద్దవాళ్ళు చెప్తారు. మనకు కష్టాలు, నష్టాలు, రోగాలు, బాధలు, మృత్యువు ఊరికేనే రాదు. గత జన్మలో మనం చేసుకున్నటువంటి కర్మఫల రీత్యా కూడా అది మనమే రాస్తాం, మనమే చేసుకుంటాం. దానికి భగవంతుడు కర్త కాదు. కానీ అందరూ పాపం ఆయన మీద నిందలేసేస్తారు, అంతా దేవుడి వల్ల అనేసి. అది అజ్ఞానం. అది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మనం ఏం కర్మ చేసాం, ఏం తప్పు చేసాం, ఏం పాపం చేసామని. అది ఆలోచించకుండా ఎవరి మీద నిందలేసేస్తుంటారు. అది తప్పు. అది అట్లాగనే మనము చేసుకున్న కర్మరీత్యా ఈ జన్మలో ఏమేమి అనుభవించాలా, సుఖాలు, దుఃఖాలు, లాభాలు, నష్టాలు, రోగాలు, శోకాలు, బాధలు, రుణాలు, ఇలా రకరకాలుగా ఉంటాయి. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఈశ్వరుని మాత్రం భయపడకండి. ఎందుకంటే శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు ఉన్నాయి. తప్పు చేస్తేనే దేవుడికి కూడా భయపడాలి. తప్పు చేయనప్పుడు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లే. ఆడవాళ్ళు శివంగిలాగా ఉండాలట, అంటే ఆడసింహంలాగా ఉండాలి. మగవాళ్ళు సింహంలాగా ఉండాలి. సృష్టిలో మగవాళ్ళంతా శివస్వరూపాలు, శివుడి జిరాక్స్ కాపీలే. ఆడవాళ్ళంతా కూడా అమ్మవారి జిరాక్స్ కాపీలు. సృష్టిలో ఉండే సమస్తమంతా కూడా శివపార్వతులే. వాళ్ళ రూపాల్లోనే మనమంతా కూడా అన్ని రకాల పనులు చేస్తుంటాం. కానీ ఏతత్ కర్మఫలం పరమేశ్వరార్పణమస్తు. మనం చేసే సమస్త కర్మఫలాలు కూడా వాళ్ళకి అర్పణ చేస్తూ ఉండాలి. మనం తెలుసో తెలియకో ఏదో తప్పులు చేస్తుంటాం. తప్పు చేస్తేనే మనిషి. కాబట్టి ఆ తప్పును ఒకసారి చేసి మళ్ళా చేయకుండా సరిదిద్దుకుంటే పశ్చాత్తాపడితే అక్కడితో పాపదోషాలు నశించిపోతాయి. దాంట్లో ఈ ప్రాయశ్చిత్తాలు రకరకాలుగా చెప్పారు. గుళ్ళు, గోపురాలు, పూజలు, నోములు, వ్రతాలు, దీక్షలు, జపాలు, తపాలు, ధ్యానాలు అని ఎన్నెన్నో చెప్పున్నారు. సూక్ష్మంలో మోక్షం. మనము ఈ కలియుగంలో అన్నగత ప్రాణులు కాబట్టి సులభంగా తరించే మార్గం ఏంటంటే కొన్ని రకాల జపాలు చేసుకోవచ్చు. ఈ జపం కూడా 3 రకాలుగా చేసుకోవాలట. శబ్దం వినపడేటట్టు వాచక జపము, ఓం నమ శివాయ అదొకటి. ఉపాంశువు పెదాలతో చేసేది. మానసికం వినపడదు, లోపల చేసేది. దీంట్లో సర్వశ్రేష్టము మానసిక జపం అన్నమాట. ఈ జపం అనేది అంటే జన్మనాహిత్యం, పునరావృత్తి సహితమైన శాశ్వత బ్రహ్మలోక స్థానాన్ని ఇచ్చేటువంటి జన్మనాహిత్య స్థితిని ఇస్తుంది. అంటే పాపాలు ప్రక్షాళన చేస్తుంది. ఇది జపం అంటే. దానికి పద్ధతులు ఉన్నాయి, అనుష్ఠానాలు ఉన్నాయి. ఈ వేళల్లో ఏ ఒక్క జపమాల పెట్టుకొని ఏ కడుపు ఇబ్బంది చేసుకుంటే ఏమేమి ఫలితం ఉందో అన్నీ కూడా ఋషులు మనకు తెలియజేశారు. ఋషులు అంటే ఆషామాషి వాళ్ళు కాదండి, వాళ్ళు ద్రష్టలు. అనేక జన్మల్లో అనుష్ఠానాలు, జపాలు, తపాలు అన్నీ చేసి భగవంతుడి యొక్క వాణి వాళ్ళు విని దాన్ని మనకు అందించారు గ్రంథాల రూపంలో. అంతేగాని సైంటిస్టుల కంటే మించిన వాళ్ళు. సైంటిస్ట్ రీసెర్చ్ చేస్తారు, వీళ్ళు రీసెర్చ్ కాదు, భగవంతుడి మీదనే వీళ్ళు అనుష్ఠానం చేస్తుంటారు. ఆ భగవంతుడి యొక్క కృపతో వీళ్ళన్నీ మనకు తెలియజేస్తున్నారు ఋషులు, యోగులు. వాళ్ళు మనకు ఎన్నో చెప్పున్నారు అనేక విషయాలు. దాన్ని మనం తెలుసుకోవాలి. జన్మానాం నరజన్మ దుర్లభం. తెల్లవాళ్ళే తిన్నామా, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు చేశామా, ఇతర భౌతిక కార్యక్రమాలు పాల్పంచుకున్నామా, మళ్ళా భార్య, బిడ్డలు, సంసారం, ఇతరత్ర ఇవే ఉంటాయి మనిషికి. మనం ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎందుకు వచ్చాం, ఏం సాధించాలా అని మనం ఒకసారి విశ్లేషణ చేసుకోవాలి. చేసుకుంటే మనకు అవగతమయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక 10-15 నిమిషాలు నిత్య జీవితంలో ప్రశాంతంగా ఉండండి. ఎటువంటి లావాదేవీలు, ఎటువంటి సాంసారిక తపనలు, ఇతరత్ర లావాదేవీలు ఏం లేకుండా ఏకాంతంగా కూర్చొని మనసు చేసే విన్యాసాన్ని మీరు గమనిస్తూ ఉండాలి. లోపలికి ప్రయాణం చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఈ శరీరం నశించిపోయేదే. లోపల అసలే శరీరం ఉంది, సూక్ష్మ శరీరం. దాన్ని మనం ఓపెన్ చేసుకోవాలి. దాన్ని అనుష్ఠానం చేసుకుంటే అది ఒక రోజులో రాదు. అది మీరు చేసే కర్మను బట్టి ఉంటుంది, చేసే శ్రమను బట్టి ఉంటుంది. పైపెచ్చు ఈ జన్మన ఇంకో జన్మన అది మన చేతుల్లో ఉంటుంది. మనం ముందు సాధన సాధ్యతే సర్వం. సాధ్యం కాదంటూ ఏమీ లేదు. మీరు సాధన చెయ్యాలట్టయితే రోజు ఆకలేసే తింటాం, దాహం వేస్తే తాగుతాం, 30 రోజులు పనిచేస్తే నిజం చేసుకుంటాం. అట్లాగునే అసలు వీటికన్నిటికీ మించింది ఆత్మసాక్షాత్కారం. దాన్ని పొందాలంటే ఏం చేయాలా? అనుష్ఠానం మీ చేతిలో ఉంది. ఎందుకంటే ప్రతి మనస్సు వాడి గురువుతో సమానం.
శుద్ధ మనసుతో యోచన చేసుకుంటూ వస్తే మీకు అన్ని గోచరిస్తుంది. భగవంతుడు మన లోపల అన్ని నిక్షిప్తం చేస్తున్నాడు. నకసిక పర్యంతం ఓపెన్ చేయాలంతే, ఇంకేమిలే. ఓపెన్ చేయాలంటే దానికి మనం పెట్టుబడి పెట్టాలి, మనశ్శాంతిగా కూర్చోవాలి, యోచన చేయాలి, ఆలోచించాలి. అహింస పరమో ధర్మక, ఏ జీవిని హింసించకూడదు, చూపులతో కానీ, చేతలతో కానీ, మాటలతో, ఇతరత్ర కానీ. కానీ అదే ఎక్కువైపోయింది ఇప్పుడు. కుటుంబాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాలు కానీ, రాజకీయాలు, ఒకరి మీద ఒకరు దూషించుకోవడం, అరుచుకోవడం, కొట్టుకోవడం, చంపుకోవడం. ఇది ఏం చదివిందంటే ఎవడు దీనివల్ల. కాబట్టి ఈ యొక్క గుణాలు మార్చుకోవాలి. సద్గుణాల కోసం మనం తపన పడాలి. అదే ఆ అనుష్ఠానం చేసుకుంటూ పోతూ వస్తే అన్నీ తెలుస్తుంది. పైపెచ్చు ఈ జపమాల అనేది జపానికే ఉపయోగించుకోవాలి, కంఠమాల అనేది కంఠానికి ఉపయోగించుకోవాలి. జపమాల కంఠమాలగా, కంఠమాల జపమాలగా ధరించకూడదు. అదే కాకుండా ఎవరి కంఠమాల వాళ్ళే ధరించాలా, ఎవరి చెప్పులు వాళ్ళే వేసుకోవాలా, ఎవరి బట్టలు వాళ్ళే వేసుకోవాలా, ఎవరి ఆభరణలు వాళ్ళే వేసుకోవాలి, ఇచ్చి పుచ్చుకోకూడదు. అందుకే కదా ముందు చెప్పారు, కరోనా లక్షణం ఏంటి? ఒకరు తాకినా, ఒకడు తిన్నా, ఒకడు శ్వాస వదిలినా వెంటనే అతుక్కుంటుందంట ఆ కరోనా జబ్బు అటువంటిది. ఇది కూడా అంతే, అది ప్రత్యక్షం, ఇది పరోక్షం, అంతే, ఇంకేమిలే. కాబట్టి మనము నిత్య జీవితంలో ఈ శరీరం మీద కూడా ఒక తులసిమాలో, ఒక రుద్రాక్షమాలో, స్ఫటికమాలో ఏదో ఒక మాల వేసుకోవాలి. అట్లాగనే గతంలో చెప్పిన విధంగా ఏ వృత్తుల వారు ఏ విధంగా మళ్ళా ఈ రుద్రాక్ష ధారణ చేసుకోవాలి, అవన్నీ లెక్క ప్రకారం ఉంటుంది అంతా కూడా. ఆ లెక్కకు తగ్గట్టు ఒక పక్కా అనుష్ఠానం ఉంటుంది, దాని ప్రకారం చేసుకుంటే ఫలితం ఇస్తుంది. సెల్ ఫోన్ కొంటారు, దాన్ని ఛార్జింగ్ వేయాలి, ఛార్జింగ్ వేసి దాంట్లో సిమ్ము బ్యాటరీ వేస్తే అది పనిచేస్తుంది. ఇది కూడా ఒక సెల్లే, మన శరీరం కూడా. లోపల ఉండేటువంటి మనసు, బుద్ధి, బ్యాటరీ, సిమ్ము, ఇది రెండు ఉంటేనే శరీరం చైతన్యం వస్తుంది, లేకపోతే అవి శవం అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక పద్ధతి ప్రకారంగా నేను చెప్పినట్టు మీకు ఇష్టం ఉండి నమ్మకం ఉంటేనే ధరించండి. అపనమ్మకంతో, అపోహలతో ఇటువంటి పనులు ఏం చేయబాకండి. అలాగునే ఏ వృత్తుల వారు ఏ విధంగా ధారణ చేసుకోవాలి రుద్రాక్ష, మొన్న కొన్ని చెప్పిన, ఈరోజు కొన్ని చెప్తా, అర్థం చేసుకోండి. ఈ యొక్క కంప్యూటర్ షాప్ మెయింటైన్ చేస్తుంటారు, కంప్యూటర్ సెంటర్స్, వాళ్ళకు వచ్చేసి 4 ముఖాలు, 6 ముఖాలు, 10 ముఖాలు, 12 ముఖాలు, ఈ 4 రుద్రాక్ష వేసుకోవాలి. ఓం హ్రీం నమః, లేకపోతే ఓం బ్రహ్మదేవాయ నమః అని చెప్పాలి. ప్రింటింగ్ ప్రెస్ చేసుకున్న వాళ్ళు 3, 4, 7 గౌరీ శంకర్, ఈ 4 రుద్రాక్ష ధరించాలి. దీనికి మంత్రము ఓం హ్రీం నమః, లేకపోతే ఓం బ్రహ్మదేవాయ నమః అని చెప్పుకోవాలి. జెరాక్స్ సెంటర్ షాపులు పెట్టుకున్న వాళ్ళు 3, 4, 7 ఈ 3 రుద్రాక్ష వేసుకోవాలి. మంత్రం వచ్చేసి ఓం క్షీం నమః, లేకపోతే ఓం బ్రహ్మ విష్ణు మహేశ్వరాయ నమః అని చెప్పుకోవాలి. కెమెరాలు, ఫోటో స్టూడియోలు ఇవన్నీ పెట్టుకుంటారు, వాళ్ళకు వచ్చేసి 9, 11, 13 ఈ 3 రుద్రాక్షలు వేసుకోవాలి. మంత్రం వచ్చి ఓం హూం నమః, లేకపోతే ఓం శ్రీ గణేశాయ నమః అని చెప్పుకోవాలి. వీడియో క్యాసెట్స్, షీడీ షాపులు పెట్టుకున్న వాళ్ళు 4, 6 గౌరీ శంకర్ ఈ 3 రుద్రాక్ష చేసుకోవాలి. మంత్రం వచ్చి ఓం శ్రీ కార్తికేయాయ నమః అని చెప్పుకోవాలి. వెల్డింగు, గ్రిల్స్, ఇనుపులతో వ్యాపారం చేసేవాళ్ళు వచ్చేసి 3, 4, 7 ఈ 3 రుద్రాక్షలు వేసుకోవాలి. మంత్రము ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అని చెప్పాలి. కార్పెంటరీ వర్క్ చేసేవాళ్ళు 3, 4, 7 ఈ యొక్క 3 రుద్రాక్షలు వేసుకోవాలి. ఓం హ్రీం హుం నమః, లేదు ఓం దుమ్ దుర్గాయై నమః అని చెప్పుకోవాలి. తర్వాత కార్యక్రమంలో కలుసుకుంటాం. శుభమస్తు.